హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ నివాస్ వాల్మీకి. బర్త్ బేబీ నేమ్ ఎలా డిసైడ్ చేయాలి అనే సిరీస్లో మనం గతంలో 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 4 చూద్దామండి. క్రితం పార్ట్లో మనం నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు నేమ్ టోటల్ డబుల్ డిజిట్కి వెళ్దామండి. మనకి సింగిల్ డిజిట్ ఏమొచ్చింది? 5 వచ్చింది. ఈ 5కి డబుల్ డిజిట్స్ ఏమొస్తాయి అంటే మనకి 14, 23, 32, 41, 55, మ్యాక్సిమం 60 లోపే ఉంటుంది ప్రతి పేరు మనకి. అందుకని త్వరగా చూద్దామండి. మొదటగా ఇందులో మనం ఏం చేయాలంటే బ్యాడ్ నెంబర్స్ ఏమన్నా ఉంటే వాటిని రౌండ్ చేసుకోవాలి. బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ చూద్దామండి. 4, 8, 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33, 45 ఇవి బ్యాడ్ నెంబర్స్. 45 మ్యాక్సిమం బ్యాడ్ నెంబర్ కాదు, కానీ కొన్ని సందర్భాలు మనం తీసుకుంటాం. సరే, ఇప్పుడు వీటిలో మనకేముంది? 14 బ్యాడ్ నెంబర్ ఉంది. ఇది మనం తీసేద్దాం. ఇక మిగిలినన్ని ఓకే, బాగున్నాయి. ఏమేంటి అవి? 23, 32, 41, 55. ఇప్పుడు వీటిల్లో మనం చూస్తున్నటువంటి పర్సన్కి, ఆ బర్త్ బేబీకి ఏది సూటబులో చూద్దాం. మరలా ఇక్కడ ప్యాటర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే 4 టైమ్స్ తీసుకోవాలి. వీరి ప్యాటర్న్ ఏంటి? 4, 8, 7, 1, 4, 8, 7, 1, 4, 8, 7, 1, 4, 8, 7, 1. ఫస్ట్ 23 తీసుకోవాలి. ఇది ఎలా తీసుకోవాలంటే రూలింగ్ నెంబర్ కింద ఫస్ట్ డిజిట్ వేయాలి, డెస్టినీ నెంబర్ కింద తర్వాత డిజిట్ వేయాలి. ఇలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ 32, ఇక్కడ 41, ఇక్కడ 55. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? యాంటీగా ఉన్నాయా, యాప్టబుల్గా ఉన్నాయా, ఫ్రెండ్లీగా ఉన్నాయా, డిస్ట్రిక్షన్ చేస్తున్నాయా మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం యాంటీ నెంబర్స్ వచ్చేసరికి మ్యాక్సిమం డెడ్ యాంటీ తీసుకుంటాం. కొన్ని యాంటీ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 4కి 2 యాంటీ కాదు, ఇది యాప్ట్ అవుతుంది. 1కి 3 యాంటీ కాదు, యాప్ట్ అవుతుంది. మరి రెండిట్లో ఎక్కడ యాంటీ రాలేదు కాబట్టి 23లో పెట్టొచ్చు నేమ్. అలాగే ఇక్కడ చూస్తే 4, 4కి 3 యాంటీ కాదు, కానీ 3కి 4 యాంటీ. ఇలా వస్తే యాంటీ, కానీ ఇలా వస్తే యాంటీ కాదు. కాబట్టి ఇది యాప్టివ్. 1, 2 యాప్టివ్. సో 32లో కూడా పెట్టచ్చు. నెక్స్ట్ 4కు 4, ఏ నెంబర్కైనా సేమ్ నెంబర్ వస్తే దాన్ని ఫ్రెండ్లీ నెంబర్ అంటారు, ఎఫ్. ఇక్కడ 1 సేమ్ వచ్చింది, ఎఫ్. సో ఇది కూడా మనకి యాంటీ లేదు, డెడ్ యాంటీ లేదు, కాబట్టి ఇది కూడా పెట్టచ్చు మనం. నెక్స్ట్ 4, 5 అనేది దేనికైనా ఫేవరబులే, కాబట్టి ఇక్కడ యాప్టే, ఇక్కడ యాప్టే. సో వీరి యొక్క నేమ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోవచ్చు. 23, 32, 41, 55 ఇవన్నీ కూడా వీరి యొక్క నేమ్ టోటల్స్ అవుతాయి. నెక్స్ట్ పార్ట్ ఏంటి? మరి నేమ్ స్టార్టింగ్ లెటర్ వచ్చింది, ఏజేసిఎల్ అని నేమ్ టోటల్ వచ్చింది. ఇప్పుడేం కావాలి? ఆ నేమ్లో ఎంత ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, వీరికి ఎంత ఉండాలి, వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, వీరి యొక్క ప్యాటర్న్ ద్వారా వచ్చిన ఆ యొక్క డిఫెక్ట్ను బట్టి ఎంత యాడ్ అవ్వాలి, ఇదంతా కలిపి టోటల్గా ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేయాలంటే అంతకంటే ముందుగా మనం వీరి యొక్క స్ట్రెంగ్త్ను కనుక్కోవాలి. ఆ స్ట్రెంగ్త్ను బట్టే మనం ఆ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం స్ట్రెంగ్త్ కనుక్కుందాం. ఓకే, స్ట్రెంగ్త్ అంటే ఏంటి అంటే ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్కరూ కూడా 4 స్ట్రెంగ్త్ల్లో పుడతారు. అది ఎలా తెలుస్తుందంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని క్యాల్కులేషన్ చేయడం ద్వారా తెలుస్తుంది. అందులో 30 degrees బిలో, 30 to 35 మధ్య, 35 to 40 మధ్య, 40 అబవ్. వీటికి ఎలా ఉంటే స్ట్రెంగ్త్, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అవుతారు అనేది కూలంకషంగా ఇంకొక వీడియోలో డిస్కషన్ చేద్దామండి. ఇక్కడ స్ట్రెంగ్త్ గురించి చూద్దామండి. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 13, 8, 2023. మొదటగా ఇయర్ తీసుకోవాలి, 2023. జీరోలు ఎక్కడొచ్చినా స్ట్రెంగ్త్కు సంబంధించి నాట్ కౌంటబుల్. సో తర్వాత 08, 0 వద్దు, 8, 13, 1, 3 ఇలా తీసుకోవాలి.
ఇలా చూస్తే మొత్తం ఎన్ని వచ్చాయి? ఇవి 1 2 3 4 5 6 వచ్చాయి. 6. ఇటు పక్క వీటి యొక్క వాల్యూస్ వేసుకోవాలి. స్ట్రెంత్ టేబుల్ ఉంటుంది మనకి, వాటి ద్వారా వాల్యూస్ ఉంటాయి. 2 అంటే 26 degrees 40 minutes. మరలా 2 అంటే 26 degrees 40 minutes. 3 అంటే 40 degrees. 8 అంటే 53 degrees 20 minutes. 1 అంటే 36 degrees 40 minutes. 3 అంటే 40 degrees. ఇప్పుడు వీటిని మొదట మినిట్స్ వరకు కూడుకుందామండి. ఇక్కడ 40 ఉన్నాయి, 1 2 3 40 ఉన్నట్టు 120 120 120 140. 140లో అంటే 140 మినిట్స్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 2 డిగ్రీలు. అంటే 2 డిగ్రీలు అంటే 120 నిమిషాలు. పోతే ఇంకా 20 నిమిషాలు ఉంటాయి. కాబట్టి 20 నిమిషాలు ఇటు వేసుకోవాలి. ఈ యొక్క 2 డిగ్రీలని ఇక్కడ డిగ్రీల కింద వేసుకోవాలి. 2 6 8 8 3 11 11 6 17 17 6 23. అంటే ఇక్కడ 3. ఇక్కడ 2 వేసుకుందాం. 2 4 6 6 3 9 9 ఈ యొక్క 5 4 9 18 18 2 20 22 22 223 డిగ్రీల 20 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ సంఖ్యతో 6తో గనక భాగిస్తే అదే వీరి యొక్క స్ట్రెంత్. అంటే 223 డిగ్రీల 20 నిమిషాలని 6తో భాగించాలి. అంటే 6 3 18, ఇక్కడ 4 వస్తుంది 3, 6 7 42, 1 వస్తుంది డిగ్రీ. ఇంకా తర్వాత నిమిషాలు వస్తున్నాయి కాబట్టి ఈ డిగ్రీని మనం నిమిషాలకు మార్చుకోవాలి. 60 పెట్టి హెచ్ వేయాలి. 60, ఈ 60కి 20 కలుపుకుంటే 80. ఇప్పుడు దీన్ని భాగించాలి 6తో. ఇప్పుడు డిగ్రీలు అయిపోయినాయి. 6 1 6, 8 6 పోతే 2, పక్కన 0, 6 3 18, ఇంకా 2 ఉంది, దాన్ని వదిలేసేద్దాం. అంటే 13 నిమిషాలు. 37 డిగ్రీల 13 నిమిషాలు. సో వీరి యొక్క స్ట్రెంత్ వచ్చేసి 37 డిగ్రీల 13 నిమిషాలు. ఇంత స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి మినిమం ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలంటే 1700 డిగ్రీలు ఉండాలి. ఇది సహజంగా వీరికి. కానీ వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, వీరి యొక్క ప్యాట్రన్స్ ద్వారా ఇంకా మనకి ఎంత అదనంగా చేర్చాలని వచ్చింది? సెకండ్ పార్ట్ లో చూసాం మనం. ఇంకా ఎంత అదనంగా చేర్చాలని వచ్చింది? 800 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల వరకు చేర్చుకోవచ్చు. అంటే మినిమం కనీసం 800 డిగ్రీలు దీన్ని చేర్చాలి. అప్పుడు 17 8 2500 డిగ్రీలు. దీనికి తగ్గకూడదు. వీరికి పెట్టే పేరులో మనం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఈ వాల్యూకి తగ్గకూడదు. ఒకవేళ ఆ నేమ్లో కొన్ని పాజిటివ్ వర్డ్స్ కనుక పెట్టగలిగితే అప్పుడు ఇంత అవసరం లేదు. 1700 తగ్గకూడదు. ఇలా ఈ విధంగా మనం స్ట్రెంత్ ద్వారా సౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా మనం నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మనం వీరికి నేముని డిసైడ్ చేయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము, నేముని మనం ఎంత హార్డ్ వర్క్తో చేయగలము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అదే నేమ్ డిసైడింగ్ ఫైనల్ పార్ట్.